ఐ గెస్ కెనడియన్ గవర్నమెంట్ వాళ్ళు లో వేజ్ LMIA అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళకి ఎవ్రీ 3 months లిస్ట్ ఒకటి అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఏ సిటీస్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏ సిటీస్లో ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదు అని చెప్పి, చేసినా కానీ వాళ్ళకి LMIA ప్రాసెస్ చేయము అని చెప్పేసి. సో ఆ సిటీస్ కొత్త డేటా వచ్చింది, యాజ్ ఆఫ్ July 11th రిలీజ్ చేశారు. 26 సిటీస్. ఆ సిటీస్ లిస్ట్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒక చిన్న ఓవర్వ్యూ ఇవ్వాలంటే, ఏదైతే సిటీస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది 6% కంటే హయ్యర్ ఉంటుందో ఆ సిటీస్లో లో వేజ్ LMIAs ఇవ్వరు అనమాట. ఎందుకంటే అక్కడ లోకల్లో వాళ్ళ లేబర్ మార్కెట్ని హెల్ప్ చేయడం కోసం, బయట నుంచి వేరే వాళ్ళు వస్తూ ఉంటే అక్కడ లోకల్లో ఉండే వాళ్ళకి జాబ్స్ రావు కదా, సో వాళ్ళకి జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం లో వేజ్ LMIAs అనేది తీసేస్తుంటారు. 4 సిటీస్ వచ్చేసి ఆ లిస్ట్లో లేవు. ఆ 4 సిటీస్లో వాళ్ళు ఇప్పుడు లో వేజ్ LMIAsకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏమిటంటే డ్రుమండ్స్విల్ క్యూబెక్ నుంచి, గల్ఫ్ ఒంటారియో నుంచి, అండ్ రెడ్ డీర్ ఆల్బర్టా, అండ్ కెలోనా BC నుంచి. సో ఈ 4 సిటీస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు లో వేజ్ LMIAsకి అప్లై చేసుకోవచ్చు. సో ఎవ్రీ క్వార్టర్ ఆర్ 3 monthsకి ఈ లిస్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ క్వార్టర్లో ఏమేమి సిటీస్ ఉన్నాయి ఎలిజిబుల్కి, ఏమేమి సిటీస్ ఎలిజిబుల్ లేవు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను కదా, ఒకసారి దాంట్లో చెక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.